హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న. మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే నిన్నైతే మన చేతితో పిల్ల మేము రీసెంట్గా వీడియో అయితే పెట్టాం కదా, ఆ పిల్ల అయితే కనిపించడం లేదనమాట. అది కూడా నేను బయటికి వెళ్ళేసి షెడ్లోకి వచ్చాను. సో మా ఆవిడ కూడా చాలా చక్కగా చూసుకుంది. సో నేను దాని తర్వాత వచ్చాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత చూసాను, ఫుడ్ పెట్టాను. ఆ టైం కూడా ఉండింది. కానీ సడన్గా లోపల వెళ్ళి చూసేసరికి పుంజు పిల్ల అయితే లేదనమాట. చాలా 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 బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా మంచి క్వాలిటీ అండి. యాక్చువల్గా దాన్ని తండ్రి పందెంకి ఇచ్చామన్నమాట. పందెంకి ఇస్తే పాడరోళ్ళకి ఇచ్చినప్పుడు అది పందెం చేసింది. పందెం చేసిన తర్వాత అంటే దానికి ముందే క్రాసింగ్ చేసామన్నమాట. సో లాస్ట్కి రెండు మొత్తం ఎంత 7 పిల్లలకి మొత్తం 5 పిల్లలు పోయినట్టే. రెండు పిల్లలు మిగిలిందనమాట. అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత అంటే అసలు నిజంగా ఎంతో చాలా కష్టపడి పెంచుకుంటూ ఒక స్థాయికి తీసుకొస్తే ఇలాగ సడన్గా నాకు తెలిసి అయితే నేను ఏమనుకున్నానంటే, చాలామంది మా ఏరియాలో పూజ కోసం దోశలు అనేసి దానికోసం అడుగుతుంటారు అనమాట. కోళ్ళు అంటే తెల్లవి. బహుశా అలా మిస్ అయిందాం అనుకుంటున్నాను. ఎవరు పట్టుకెళ్ళిపోంటారు సాయంత్రం. రోజు ఎవరు అబ్జర్వింగ్ చేస్తుంటారు అనమాట. సో అందుకే మీ కోళ్ళు కూడా చాలా జాగ్రత్త చూసుకోండి. ఇలాగే ఉంటారు చాలామంది. ఎక్కడ లేపిద్దామో, ఎవరు ఎలా వీళ్ళకి కిందకి లాగేయాలని చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి లెక్క చేయకండి, జాగ్రత్త చూస్తుండండి. కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు అయితే కెమెరా పెట్టుకోండి, ఈసీ కెమెరాస్. ఒకసారి చూపిస్తాను. రెండే ఉన్నాయండి. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. 7 పిల్లలు ఏంటంటే 5 పిల్లలు పోవడం అంటే రెండు మిగలడం ఏంటారు బాబు. ఆ 3 ఉన్నప్పుడు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలు ఒకటి కూడా మంచి లేవు. చాలా దారుణం. అంటే మంచిగా ఉన్నాయి కానీ నాకు అంతగా నచ్చే పిల్లలు అయితే లేవు. ఏదో అరకొరలు అంటే పిల్లలు ఉన్నాయి. పెట్టలో ఉంది. మంచి క్వాలిటీ అయితే వచ్చింది పిల్ల అయితే, కానీ సడన్గా మిస్ అయింది. ఇది ఒకటి మిగిలిన చేతితో పిల్ల చిన్నది. దాని తర్వాత ఇంకా చిన్నది చచ్చిపోద్ది అనుకోని బతికింది. ఇంకొక పెట్ట పిల్ల ఒకటి మిగిలిన చిన్నది. బయటికి వెళ్ళినట్టుంది ఇక్కడ. ఏటో బుర్రజల కోళ్ళకి కొట్టేయడము, కాలు ఎరిగిపోయినా కొట్టేయడం, పిల్లలు మిస్ అవ్వడం అలా అయిపోతుంది అనమాట. దానికి కారణం ఏంటంటే అదే, ఎవరైనా షెడ్ పెట్టుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు 24/7 ఉన్నట్లయితేనే పెట్టుకోండి. ఒకవేళ షెడ్ మీద బతకాలనుకుంటే. లేదు వేరే జాబ్ చేసుకుంటూ వాళ్ళ పార్ట్ టైంగా చేసుకుంటాం అంటే మాత్రం మీరు ఏదో విధంగా చేసుకోవచ్చు. సో నాకైతే ఇదే శాశ్వతం అనుకుని చాలా కష్టపడుతున్నానండి. దీంతో 5 ఇయర్స్లోకి అడుగు పెట్టాను. సక్సెస్ లేదు కానీ కష్టపడుతున్నాను. ఎందుకంటే నేను కోళ్ళ పరంగా అయితే సక్సెస్ అయ్యాను. ఎలా అంటే కోళ్ళు చాలా గట్టిగా చేయగలుగుతున్నాను, కోళ్ళు చాలా ఎక్కువ కూడా చేస్తున్నాను. బట్ ఏంటంటే చిన్న చిన్న కారణాలు ఇలాగే చూసారు కదా, ఇప్పుడు అది ఎలా పోతుందో తెలియదు, ఎలా చనిపోతుందో కూడా తెలియదు చిన్న చిన్న వాటికి. సో అదనమాట. సో అందుకోసమే నమ్మకం. వీడియో కన్నా లైక్ చేయండి.